జూనియర్ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి అభిమాని పనిచేయాలని పెదగంట్యాడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ గంగవరం ఎన్టీఆర్ యువసేన అధ్యక్షుడు కంటుముచ్చు ధనరాజు అన్నారు. ఈ మేరకు 64వ వార్డ్ జాలరిపాల్లిపాలెంలో ఎన్టీఆర్ యువసేన ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కంటుముచ్చు ధనరాజు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా గంగవరం పెద్దమోరు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని, అనంతరం పలువురు వృద్ధులకు, మహిళలకు అన్నదానం చేశామన్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకి ఒక్కటే మాట చెప్పారు అని, తన జన్మదినాన్ని ఆడంబరంగా నిర్వహించకుండా ఏదో ఒక సేవా కార్యక్రమం చేపట్టాలన్నారు. దానిలో భాగంగా ఇటీవలే భర్తని కోల్పోయిన ఒక మహిళకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ యువసేన సభ్యులు ఏరిపిల్లి పైడిరాజు, చోడిపిల్లి దాసు, రామారావు, అప్పారావు, బాపనయ్య, ధనరాజు, సోమేష్, ధనరాజు, ముని, గంగరాజు, సత్యరాజు, ప్రసాద్, భానుప్రసాద్, శ్రీను, పోలరాజు, రామకృష్ణ ప్రసాద్, సుశాంత్, కోదండరావు, గోపి, ఆదిత్య, వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసుడు, గ్లోబల్ స్టార్, యంగ్ డైనమిక్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ 42వ జన్మదినం సందర్భంగా ఎన్టీఆర్ యువసేన ఆధ్వర్యంలో మార్నింగ్ నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం గంగవరం గ్రామ దేవత అయినటువంటి శ్రీ శ్రీ పెద్దమ్మవారి తల్లి గుడిలో మన ఎన్టీఆర్ ఆయుష్ ఆరోగ్యాలుగా ఉండాలని ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు చేయడం జరిగింది. దాని తదనంతరం భర్తను కోల్పోయి 2 పిల్లలతో ఉన్నటువంటి ఒక మహిళా సోదరికి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. అందులో భాగంగానే అభాగ్యులు, నిరుపేదలు లాంటి వాళ్ళకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్టీఆర్ మాకు ఒకే ఒక మాట చెప్పాడు, లేని వారికి అన్నం పెట్టండి, అవసరం లేని వారిని ఆదుకోండి అని చెప్పేసి 2 మాటలే మా ఎంటైర్ ఎన్టీఆర్ యువసేన యూత్ కి స్ఫూర్తినిచ్చి ఈ సేవా కార్యక్రమాలు నిత్యం చేస్తూనే ఉన్నాము. అందులో భాగంగానే ఎన్టీఆర్ యువసేన మరియు మణికంఠ కేబుల్ నెట్వర్క్ వారి ఇద్దరి దీంతో ప్రతి నెల ఒక నిరుపేద కుటుంబానికి నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాము. అందుకు మా ఎన్టీఆర్ యువసేన సభ్యులందరినీ కూడా నేను ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. 4 గ్రామాల ప్రజలందరికీ కూడా శ్రీ ఎన్టీ రామారావు గారి జన్మోత్సవ శుభ సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పలు కార్యక్రమాలు ఎన్టీఆర్ యువసేన, శ్రీ మణికంఠ కేబుల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా గంగవరం గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం ప్రతి నెల కూడా ఒక నిరుపేద కుటుంబానికి ఇవ్వాలని మా ఎన్టీఆర్ యువసేన, శ్రీ మణికంఠ కేబుల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా ఒక కార్యక్రమం చేస్తాం. అలాగే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా ఉదయం నుండి కూడా మధ్యాహ్నం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే గంటాడ, గాజువాక అందరికీ కూడా వెళ్ళి భోజన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ఏంటంటే స్ఫూర్తి ఎన్టీఆర్ గారు ఒకటే మాట చెప్పారు, మీరు మాకు పాలాభిషేకాలు చేయొద్దు, ఒక నిరుపేద కుటుంబానికి అన్నదానం చేయండి, అదే నాకు సంకల్పం అని చెప్పారు. అదే స్ఫూర్తితో ఇలాగ ఎన్టీఆర్ యువసేన సభ్యులు అలాగే మణికంఠ కేబుల్ నెట్వర్క్ అందరం కలిసి ఒక ఐక్యతగా వచ్చి ఇది మన 3 నెలల్లో స్టార్ట్ చేసాం. 4వ నెల, 5వ నెల కార్యక్రమం ఇక్కడ నుండి కూడా ప్రతి నెల కూడా ఒక నిరుపేద కుటుంబానికి స్ఫూర్తి తీసుకొని మా సభ్యులందరూ కలిసి మంచి కార్యక్రమం చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. అందరూ కూడా మా సభ్యులందరూ కూడా ఆ దేవుడు ఆరోగ్యాలు అన్ని ఇస్తే మా ముందుకి ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేయాలని సంకల్పంతో ఉన్నాము.